హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఇవాళ సొరచేప పిట్టు చేయబోతున్నానండి. వీటిని పాల సొర అంటారు. చిన్న చిన్న సొరచేపలు అన్నమాట. వీటిని పిట్టు చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ సొరచేపల్లోకి వాటర్ తీసుకొని బాగా మరిగించాలండి, బాగా ఉడికించాలి ఈ చేపలు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఈ సొరచేపలో పైన ఈ పట్టు ఉంది కదండి, ఇది మొత్తం వచ్చేస్తుందండి. మరిగించుకుంటే మొత్తం బాగా ఉడికి పై పొర అంతా కూడా వచ్చేస్తుంది. ఈ పైన పొర చాలా బాగా తీయాలండి ఇదంతా. ఈ చేపలు ఉడికే లోపల మనం మసాలా రెడీ చేసుకుందామండి. మసాలాకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం మిక్సీ జార్లోకి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఈ చేపలు 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి. పైపర్ వచ్చేసింది అంటే కట్టేసుకోవాలి. కట్టేసుకొని ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి. ఈ పైపర్ అంతా వచ్చేస్తుంది. మొత్తం క్లీన్ చేసుకోవాలండి. పైపర్ కట్టేసి కొంచెం చల్లార్చుకొని చన్నీళ్ళు తీసుకొని అప్పుడు ఈ పొర అంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తానండి. పై పొట్టు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఒక 10 మినిట్స్ ఇలా ఉడకబెడితే మొత్తం పై పొట్టు అంతా వచ్చేస్తుందండి. ఇది తీయకపోతే మళ్ళీ గొరుగ్గా ఇసుక తగిలినట్టుగా అనిపిస్తుందండి. అందుకే మొత్తం తీసేయాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేపలు తీసుకోవాలండి. మొత్తం చూడండి ఇలా క్లీన్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఒలిచి పెట్టుకున్న చేపల్లోకి మసాలాలు వేసుకోవాలండి. 2 స్పూన్ల కారం, అలాగే ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా 1/2 స్పూన్, 2 స్పూన్లు పసుపు, ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా అండి. మొత్తం అంతా ఇందులో వేసేసి కలపాలి. ఇలా కలిపెట్టుకొని సాల్ట్ వేసుకోవాలండి. స్పూనున్నర సాల్ట్ వేయండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టుకొని రెండు గరిటెల ఆయిల్ వేయాలండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. సొరపిట్టు అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి అండి,
తర్వాత ఇందులోకి కరివేపాకు, లైట్ వేగిన తర్వాత నేను 4 చేపలు తీసుకున్నానండి. 4 చేపలకి ఎంత పిట్ అయింది, దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. 4 చేపలకి 2 గరిటెలు ఆయిల్ వేసాను నేను. పిట్ వేసుకోవడమే. పిట్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. సొరపిట్టు అంటే అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇదేంటంటే ఇంకా ఇలా వేపుతూ నూనె పైకి తేలేంత వరకు అలా వేపుతూ ఉండాలండి. తెలిసిపోతుంది మీకు. దగ్గర పడిన తర్వాత చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంత ఎక్కువ కనిపిస్తున్నాం కదా, ఇది బాగా వేగిన తర్వాత చాలా తక్కువ అవుతుంది అన్నమాట. మొత్తం మన కోడిగుడ్డు కూర ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. కానీ సొర అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కోడిగుడ్డు కూరలా కనిపిస్తుంది. సొర అనేది ఎప్పుడు కూడా తక్కువ మంటలోనే వేయించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. తక్కువ మంటలోనే అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టదు. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సొరచేప పిట్టు. చూసుకోండి, మీ చేపలు తగ్గట్టు ఉప్పు తీసుకోవాలండి. ఎక్కువ తీసుకోకూడదు. సముద్రం చేపలకైతే ఉప్పు తక్కువే తీసుకోవాలి. చూడండి ఎలా విడిపోయిందో. ఇలా ఉండాలి పిట్టు అంటే. ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వ్ చేసి చూపిస్తానండి మీకు. ఇంకోండి ఫ్రెండ్స్, యమ్మీ సొరపిట్టు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.